ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణ ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ ఉదయకాలపు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాను తండ్రి. నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు తండ్రి. నీ వాక్యపు వెలుగులో మా యొక్క రహస్య పాపములను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేదానికి నీవు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నాతోను మాతోను మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము మరియు 7వ వచనమును చదువుకుందాం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కులాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. చదవబడిన వాక్య భాగములో సంఘపు దూతకు చెప్పిన దేవుని మాటలను మనం చూడగలం. చెవులు గలవాడు వినుగాక అని దేవుని యొక్క మాటలను ఎఫెసీ సంఘమునకు తెలియచేసిన కార్యమును మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘమును గురించి పైన ఉన్న 5 వచనంలో మనము చదివినట్లయితే సంఘపు దూతకు రాయిచు చెప్పుచున్న కార్యము, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వెలాంటి వ్యక్తివో నేను ఎరుగుదును, అయినను నీవు మొదటి ప్రేమను విడిచి వెనుకకు తగ్గినావు అన్న కార్యమును హెచ్చరించిన తర్వాత ప్రభు వారిలో ఉన్న మంచి కార్యములను, వారిలో ఉన్న ప్రత్యేకతను చెప్పటం కూడా చూడగలము. అయితే మీరు నికోలాయుల బోధకు లోబడకుండా వారిని వ్యతిరేకించినారు. అదే రీతిగా అపోస్తులు కాకుండా అపోస్తులము అని చెప్పే వారిని మీరు నమ్మలేదు అన్న కార్యమును కూడా చెప్పటం చూడగలము. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచున్న కార్యం, నీవు దేవుని స్వరమునకు చెవియొగ్గుము. నీవు ఆయన మాటను ఆలకించిన ఎడల ఆయన నిన్ను ఆశీర్వదించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. దేవుని యొక్క స్వరము కొన్నిసార్లు నీ బలహీనతలను నీకు ఎత్తి చూపిస్తుంది. కారణం ఏమిటంటే వాటిని నీవు సరిచేసుకొని ఆయన యొక్క మార్గములో నడవాలని. ఇక్కడ ఎఫెసీ సంఘమైనా సరే, తర్వాత ఉన్న 6 సంఘముల గురించి చూసినప్పటికీ వారిలో ఉన్న మంచిని గురించి చెప్పడం చూడగలము, వారిలో ఉన్న చెడుగును ఎత్తి చూపించడం చూడగలం. వారు ఎక్కడ దేవుని కృపకు దూరమైనారు అన్న కార్యమును ప్రభు ఎత్తి చూపించినాడు. అదే సమయంలో వారిలో ఉన్న ప్రత్యేకత, వారు ఎలాగూ దేవుని కొరకు వైరాగ్యముగా ఉన్నారు అన్న కార్యమును కూడా ప్రభు వారికి తెలియపరచడం చూడగలం. ఈ ఉదయకాలమున దేవుని మాటకు లోబడేదానికి చెవులు గలవారిగా మనము ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మాటకు నీవు లోబడ్డప్పుడు కొన్నిసార్లు కఠినమైన మాటలు నీకు వచ్చినట్లయితే ఆ మాటలను నీవు అంగీకరించుకొని అందులో నుండి దేవుడు నీకు బయలుపరిచే కార్యములను తెలుసుకున్నట్లయితే నిజముగా నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. చెవియొగ్గి దేవుని మాటకు ఆలకించే మనస్సును కలిగి ఉన్నట్లయితే ప్రభు తన యొక్క కృపను నీకు సంపూర్ణముగా ఇవ్వాలని ఆశిస్తున్నాను. మనము చూసినట్లయితే 7 సంఘములకు రాసినప్పుడు
వారిలో ఉన్న బలహీనతలు చూపించినాడు. వారు సరిచేసుకోవాల్సిన కార్యమును తెలియపరిచినాడు. అదే సమయమున వారు తమ యొక్క పొరపాట్లను సరిచేసుకుంటే జయించు వారికి ఫలానా కార్యం ఇస్తాను. ఒక సంఘమునకు జీవ వృక్ష ఫలములను తినేదానికి నేను ఇస్తానన్నాడు. కొంతమందికి మరుగైన మన్నాను ఇస్తానన్నాడు. ఇంకా ఇతరులకు అనేకమైన కార్యములను మనము ఈ 3 అధ్యాయాల్లో లేక ఈ 2 అధ్యాయాల్లో 7 సంఘములకు ప్రభు రాసే కార్యమును చూడగలం. ప్రత్యేకంగా చివరి సంఘముకు చెప్పుచున్న మాట, నేను జయించి నా తండ్రి సింహాసనమును లేక నా తండ్రితో పాటు సింహాసనంలో కూర్చున్న రీతిగా జయించు వానికి నా సింహాసనంలో కూర్చునేదానికి నేను అధికారం ఇస్తానని చెప్పటం చూడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. జీవవృక్ష ఫలము తినేదానికి ఇస్తానన్నాడు. మరుగైన మన్నాని ఇస్తానన్నాడు. ఆయనతో పాటు సింహాసనంలో కూర్చునే ఒక గొప్ప కృపను ఇస్తానని ప్రభువు చెప్పటం చూడగలము. ఈ ఉదయకాలమున నీవు దేవుని స్వరమును ఆలకించిన ఎడల, దేవుని యొక్క మాటకు లోబడిన ఎడల, చెవియొగ్గి ఆయన యొక్క మాటలు ఆలకించిన ఎడల, నీలో ఉన్న బలహీనతలను సరిచేసుకునేదానికి ఆయన నీకు తన యొక్క కృపను అనుగ్రహిస్తాడు. అదే రీతిగా నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు అన్న కార్యమును మనము చూడగలము. దేవుని గద్దింపులను తీసుకునేదానికి సిద్ధముగా ఉండు. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆయన మాటకు లోబడు. నీకు ఎత్తి చూపించిన బలహీనతను సరిచేసుకో. గొప్ప ఆశీర్వాదము దాని వెమ్మటి ఉన్నదని నీవు తెలుసుకొని నీవు ఆనందించే కాలము అతి సమీపముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క స్వరమునకు చెవియొగ్గి ఆయన మాటను ఆలకించమని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాలమున నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ మాటకు చెవియొగ్గి చెవులు గలవాడు వినుగాక అని నీవు చెప్పిన రీతిగా నాయన, నీ మాటకు చెవియొగ్గి నీవు మాకిచ్చే కార్యములను, మీరు మాకిచ్చే హెచ్చరికలను గాయకొని నీకు లోబడి మేము జీవించిన ఎడల మమ్మల్ని నాయన ఉన్నతమైన స్థితికి హెచ్చించాలని నీవు ఆశ కలిగి ఉన్నావని నీ వాక్యము సెలవిస్తుంది. దేవా, ఇంత గొప్ప కృపను మేము నిర్లక్ష్యము చేసుకొనకుండగా నీ వైపు చూసి నీ మాటకు లోబడేదానికి, నీ మాటకు చెవియొగ్గేదానికి మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి దేవుని స్వరము వినే కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.